క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడలారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, లెక్స్యో దివీనా పరిశుద్ధ గ్రంథ పరమార్థము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సిస్టర్ స్వప్న వెలాంగ్ని గారికి, అదేవిధంగా సహోదరి కీర్తన గారికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. పాస్కా కాల 3వ ఆదివారపు సువార్త పఠనాన్ని ఈ కార్యక్రమంలో ధ్యానించుదాం. మొదటిగా సువార్త పఠనాన్ని ఆలకించుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 34వ వచనం వరకు. ఆ రోజుననే వారిలో 2 యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కాని గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని వారిని అడిగెను. వారి విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలందును వాక్కునందును దేవుని వలన మనుష్యుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయన ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములు అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములో తన్ను గూర్చి వ్రాయబడినవి అనియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామం సమీపించినది. యేసు ముందుకు సాగిలపడినట్లు కనబడెను. అంతట వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖములన్నీయు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సియోనునకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. 2వ భాగము సువార్త పఠనమును ధ్యానించుదాం. ఈనాడు మనం చదివినటువంటి సువార్త లూకా సువార్త నుంచి తీసుకొనబడింది. 2 శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామమునకు వెళ్తూ ఉన్నారు. సుమారుగా యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామమునకు 7 మైళ్ళ దూరం ఉంది. క్రీస్తు ప్రభువు మరణించినటువంటి 3వ రోజున వీరు ఈ ప్రయాణం చేస్తూ ఉన్నారు, అనగా ఆదివారం పూట.
ఈ ఆదివారము ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది. కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసినటువంటి ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఖాళీ సమాధిని కనుగొని శిష్యులకు వచ్చి చెప్పారు. తరువాత ఈ సంఘటన జరుగుతూ ఉంది. ఈ శిష్యులు యెరూషలేము నుండి తమ యొక్క గ్రామమునకు వెళ్తూ ఉన్నారు. వాక్యాలను మనం పరిశీలించినట్లయితే వారు విచారముతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. కారణం ఏమిటంటే వారు క్రీస్తు ప్రభుని పట్ల వారికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏంటయ్యా అంటే మనం చదువుతూ ఉన్నాం 21వ వచనము, ఇజ్రాయేలులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. క్రీస్తు ప్రభువు ఇజ్రాయేలులను రక్షిస్తాడు అని మేము అనుకుంటాం, కానీ ఆయన శిలువపై మరణించాడు అని విచారముతో వారు యెరూషలేము నుండి తమ యొక్క గ్రామంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు వారితో పాటు నడుస్తూ ఉన్నారు. లూకా సువార్తలో ప్రయాణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి 19వ అధ్యాయము 48వ వచనం వరకు క్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తూనే ఉంటారు శిష్యులతో. 10 అధ్యాయాలు ఆయన యొక్క ప్రయాణం గురించి, ఆయన చేసినటువంటి కార్యములు ఈ ప్రయాణములో, వారు చేసినటువంటి బోధనలు ఈ ప్రయాణంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులు కూడా యెరూషలేము నుండి ఎమ్మావుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వారితో కలిసి నడుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు అంతకుముందు గలిలయ నుండి యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులతో అనేక సార్లు చెప్పారు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతారు, మరణిస్తారు, తర్వాత 3వ రోజున పునరుత్థానమగుతారు అనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు అనేకసార్లు చెప్పారు. కానీ శిష్యులకు ఆ మాట అర్థం కాల. ఆ సమయంలో అప్పుడు అర్థం కాల, క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానమైన తర్వాత కూడా అర్థం కాల. ఉదాహరణకి మనం చదివినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 34వ వచనము, ఈ విషయములు ఏమీ వారికి బోధపడలేదు. అందలి అంతరార్థము వారికి తెలియజేయబడనందున వారు గ్రహింపలేకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సుమారుగా యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామము 7 మైళ్ళ దూరము. వీరిద్దరూ కూడా ఎంతో విచారంతో ఉన్నారు. ఎందుకు అంటే వీరు యేసుక్రీస్తు ప్రభును ఒక ప్రవక్తగా అనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలు ప్రజలను రక్షిస్తాడు అనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేళ్లను కాపాడుతారు అనుకున్నారు. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువు శిలువపై మరణించారు. ఈ విధముగా వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకము నెరవేరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు శిష్యులు కూడా నిరాశతో యెరూషలేమును వదిలి వారి యొక్క గ్రామమునకు పోతూ ఉన్నారు. ఈ సమయంలో క్రీస్తు ప్రభువు వారితో కలిసి నడుస్తూ ఉన్నారు. లూకా సువార్తలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి 19వ అధ్యాయము 48వ వచనం వరకు మనకు పెద్ద ప్రయాణము, గలిలయ నుండి యెరూషలేమునకు ఒక ప్రయాణమును మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రయాణ సమయంలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు, గొప్ప సత్యాలను చెప్పారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో యెరూషలేములో తాను పొందబోయేటువంటి శ్రమలను, బాధలను, మరణమును, పునరుత్థానమును గురించి కూడా శిష్యులకు చెప్పారు. కానీ శిష్యులకు అది అర్థం కాల. ఒక వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 34వ వచనము. సిస్టర్ చదవండి. ఈ విషయములు ఏమీ వారికి బోధపడలేదు. అందలి అంతరార్థము వారికి తెలియజేయబడనందున వారు గ్రహింపలేకపోయిరి. ఈ విధముగా క్రీస్తు ప్రభు తన మరణము, పునరుత్థానం గురించి పలికినప్పుడు శిష్యులు అర్థము చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఇద్దరు శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళ్తూ ఉన్నారు.
వారు కూడా క్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవాల. ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే అర్థం చేసుకున్నారు. కేవలము ఆయనను ఇజ్రాయేలీలను రక్షించేటువంటి వ్యక్తిగా మాత్రమే, వారిని రోమీల నుండి విడుదల చేసేటువంటి వ్యక్తిగా మాత్రమే ఆయన అర్థం చేసుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, అద్భుత కార్యాలు చేశారు. క్రీస్తు ప్రభు కూడా ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త అన్న విధముగా ఈ ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభును అర్థం చేసుకున్నారు. క్రీస్తు ప్రభువును దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈ విధంగా ఇద్దరు శిష్యులు కూడా యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు వారితో నడిచి వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు ఒకరు చెప్తూ ఉన్నారు, నీవు యెరూషలేములో కొత్తవాడివా? యెరూషలేములో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అందరికీ తెలుసు, నీకు తెలీదా అని వారు క్రీస్తు ప్రభును ప్రశ్నించారు. అప్పుడు ప్రభువు ఏం జరిగింది అని అడిగినప్పుడు వారికి క్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి ఆలోచనను, వారికి క్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలను ప్రభునకు తెలియచేశారు. అంతేకాదు వారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఈరోజు ఉదయం పూట కొంతమంది స్త్రీలు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఖాళీ సమాధిని కనుగొన్నారు అనే విషయాన్ని చెప్పారు. తర్వాత ప్రభు అంటున్నారు వారితో, మందమతులారా, అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా అని వారిని అంటూ ఉన్నారు. ఈ మాట చెప్పిన తర్వాత క్రీస్తు ప్రభు తన గురించి ప్రవక్తలు పలికినటువంటి వాక్యములన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఈ వాక్యములను వివరిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములు ప్రజ్వరిల్లాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు లేనిచో వాక్యము లేదు. పాత నిబంధన గ్రంథము మొదటి పుస్తకము నుంచి నూతన నిబంధన గ్రంథము చివరి పుస్తకం వరకు క్రీస్తు ప్రభుని లేకపోతే వాక్యం అనేది లేదు. ప్రతి పుస్తకములో క్రీస్తు ప్రభు ఉన్నారు, దేవుని యొక్క వాక్యము ఆయన. అయితే వీరు ఆ క్రీస్తు ప్రభు గురించి చెప్పినటువంటి పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను వారు విశ్వసించలేదు. రెండవది, క్రీస్తు ప్రభు తన నోటి నుండి సాక్షాత్తుగా వాళ్ళతో పలికినటువంటి మాటలను కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే ప్రభు అంటున్నారు, మందమతులారా, అవివేకులారా అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు వారికి లేఖనములన్నీ కూడా వివరించారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత రెండవ భాగముకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. శిష్యులు క్రీస్తు ప్రభువును గుర్తించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని శిష్యులు క్రీస్తు ప్రభును గుర్తించలేదు అని మనం ధ్యానించినట్లయితే, మగ్దలా మరియమ్మ క్రీస్తు ప్రభు దగ్గరకు వేకువ జామున ఆయన యొక్క సమాధిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో దుఃఖముతో ఉంది, ఎంతో బాధతో ఉంది. క్రీస్తు ప్రభు ఆమెకు కనబడినప్పుడు ఆమె చూసింది కానీ గుర్తించలేకపోయింది. అదేవిధముగా ఇక్కడ ఎమ్మావు గ్రామమునకు పోతున్నటువంటి యొక్క మార్గములో కూడా ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా ఆయన గుర్తించలేకపోయారు. కారణము వారిలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్నటువంటి బాధలు, కష్టములు, లేకపోతే వేదనలు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే ఆ బాధ, ఆ కష్టం అనేది ఎంతగానో మనల్ని మృంగివేస్తుంది. తద్వారా మన కంటి ముందు ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతాం. అదే సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈ విధముగా క్రీస్తు ప్రభువు శిష్యులకు లేఖనములన్నీ కూడా వివరించారు.
ఉదాహరణకి అపోస్తుల కార్యములో మనకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఫిలిప్పు ఇథియోపియా నపుంసకుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నపుంసకుడు యెషయా గ్రంథ పఠనాన్ని పఠిస్తున్నప్పుడు ఫిలిప్ వెళ్ళి అడుగుతాడు. ఆ సమయంలో అతను చెప్తాడు, నాకు అర్థము కావట్లా నేను చదివేది అని చెప్పినప్పుడు ఫిలిప్పు ఆ వ్యక్తి, ఆ నపుంసకుడు చదువుతున్నటువంటి పఠనాన్ని వివరిస్తాడు. దాన్ని ఆ నపుంసకుడు అర్థము చేసుకుంటాడు. వెంటనే జ్ఞానస్నానం స్వీకరిస్తాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు కూడా లేఖనములన్నీ కూడా వారికి వివరించారు. వారి యొక్క హృదయము ప్రజ్వరిల్లింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఆ ఎమ్మావు గ్రామానికి దరిదాపున దగ్గరకు వచ్చేసారు. ఆ సమయంలో శిష్యులు అంటూ ఉన్నారు, మాతో ఉండు అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగానే వారితో ఉన్నారు. ఉండి ఆ రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు వారు క్రీస్తు ప్రభును గ్రహించారు. గమనించినట్లయితే లూకా సువార్తలో అనేక సార్లు క్రీస్తు ప్రభువు భోజనపు బల్ల వద్ద శిష్యులతో, అనేక మంది వ్యక్తులతో, పాపాత్ములతో, సుంకరులతో గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులు క్రీస్తు ప్రభు రొట్టె విరుస్తున్నప్పుడు క్రీస్తు ప్రభును గ్రహించారు. క్రీస్తు ప్రభు వాక్యమును వివరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయములు ప్రజ్వరిల్లాయి. రొట్టెను విరిచినప్పుడు వారు క్రీస్తు ప్రభును గుర్తించారు. ఈ విధంగా శిష్యులు క్రీస్తు ప్రభు రొట్టెను విరిచినప్పుడు గుర్తించారు. తిరిగి వారు యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వృత్తాంతములో మనం చూస్తూ ఉన్నాం. నిరాశతో, నిస్పృహతో యెరూషలేమును వీడి ఎమ్మావుకు పోతున్నటువంటి ఈ ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభు వారిని కలిశారు. వారికి వాక్యాన్ని వివరించారు. వారితో రొట్టెను పంచుకున్నారు. వారి హృదయములు ప్రజ్వరిల్లాయి. క్రీస్తు ప్రభును గ్రహించారు. క్రీస్తు ప్రభును కనుగొన్నారు. తిరిగి యెరూషలేమునకు వెళ్ళి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభు వాస్తవంగా సజీవుడై లేచెను, సీమోను కూడా కనిపించనని వారు చెప్పుకున్నారు. ఆ సమయంలో మార్గమధ్యమున జరిగిన సంఘటనలన్నీ వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించారో మిగతా శిష్యులకు తెలియచేశారు. ఈ విధముగా నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి శిష్యులలో ఆశ, బలము ప్రభువు, పునరుత్థానమైనటువంటి ప్రభువు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా అనేక సందర్భాలలో నిరాశ, నిస్పృహలకు మనం లోనవుతూ ఉంటాం. విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు తనను తాను తెలియపరుచుకున్నారు అపోస్తులకు, శిష్యులకు. పునరుత్థానం మీద ఉండాల్సినటువంటి విషయాన్ని, విశ్వాసమును వారికి తెలియచేశారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఇటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ భాగము ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన సర్వేశ్వర, ఇదిగో ప్రభా, సర్వాన్ని సృష్టిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు నీ వందనాలు ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా, అనేక విధాలుగా ప్రభా పునరుత్థాన మహోత్సవాన్ని, నీ పునరుత్థాన్ని ప్రభా అనేక సార్లు నీ శిష్యులకు ప్రభా, మరి స్త్రీలకు తెలియచేస్తూ నీ గురించి చాటి చెప్పమని నలుమూలలా ప్రభా పదే పదే సెలవిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ పునరుత్థానం ద్వారా ప్రభా ఎంతోమంది నమ్మారు ప్రభా, నమ్మని వారు కూడా ఉన్నారు ప్రభా. వారితో ప్రభా మందమతులు కాకుండా మీరు మెలకువగా నుండండి అని సెలవిస్తున్న దేవా, మా జీవితాల్లో కూడా ప్రభా మేము కొన్నిసార్లు మందమతులుగా చేయవలసిన పనులు చేయక, మేము నిన్ను స్వీకరించలేక ప్రభా, మేము ఎన్నోసార్లు మరి మా జీవితాన్ని వెనుకంజ వేస్తూ ప్రభ విశ్వాసములో ప్రభ వెనుకబాటులో ఉంటున్నందుకు మమ్మల్ని క్షమించి మంచి మార్గంలో నడిపించి నిజమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యం దయచేయమని కోరుతూ ఈ మనవులన్నీ మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమంలో 4వ భాగము ధ్యానించినటువంటి వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం.
జీవంతో లేచిన క్రీస్తు ప్రభువు వారితో మాట్లాడటం ద్వారా, రెట్టను విరవటం ద్వారా వారి హృదయములో ఆశను, నిరీక్షను, విశ్వాసమును నింపారు. అదే విధముగా పవిత్ర దివ్యబలి పూజలో దివ్యవాక్కు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా నిరాశ నిస్పృహలతో ఉన్న మన జీవితంలో ఆశతో, విశ్వాసముతో తప్పక నింపుతారు. కనుక దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు మన బలహీనత హృదయంలో ప్రభువునకు సమర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా కాల 3వ ఆదివారంలో ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు ఎమ్మావు గ్రామపు సంఘటన ద్వారా. అయితే ఆ నిరాశ నిస్పృహలతో మన జీవితాలు కూడా ఉంటూ ఉన్నాయి. అటువంటి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుదాం. ప్రభు తప్పకుండా తన యొక్క పునరుత్థాన వెలుగును మనపై, మన యొక్క కుటుంబములపై ప్రకాశింపచేయునుగాక. చివరిగా చివరి ఆశీర్వాదము మీకు దయచేస్తాను. దానితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే ఆదివారము పాస్కా కాల 4వ ఆదివారంలో పట్టణాలను మనం ధ్యానించుదాం.